హాయ్ అండి. ఈరోజు మా బాబు కోసం అయితే న్యూట్రిషియస్ మీల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఐ థాట్ ఆఫ్ షేరింగ్ దిస్ వీడియో. సో ఐఎమ్ డూయింగ్ ఇట్. ఇది మా బాబుకి అరౌండ్ 7 మంత్స్ ఉన్నప్పుడైతే స్టార్ట్ చేశాము. ఇప్పుడు వాడు కరెంట్లీ 13 మంత్స్ అనమాట. ఇవన్నీ ఒక్కసారి అయితే ఇంట్రడ్యూస్ చేయలేదు. ఎవ్రీ మంత్ 1 వెజిటేబుల్ యాడ్ చేసుకుంటూ వచ్చాము. ఎందుకంటే వాళ్ళకి డైజెషన్‌కి టైం పడుతుంది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి ఏం పడుతుంది, ఏం పడట్లేదని చెక్ చేసుకోవాలి కదా! అండ్ ఇప్పుడు ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి తోటకూర, లాంగ్ బీన్స్, బ్రోకలీ, స్వీట్ కార్న్ వచ్చేసి 11th మంత్ ఎండింగ్ టు 12th మంత్ స్టార్టింగ్లో స్టార్ట్ చేశాను. అది డైజెషన్కి టైం పడుతుంది కదా పిల్లలకి, అంత తొందరగా డైజెస్ట్ అవ్వదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వీట్ పొటాటో, క్యారెట్, బీట్రూట్, ఈ వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాము. అండ్ స్టవ్ పైన చిన్న గిన్నె పెట్టుకోవాలి. ఇందులో ఎర్రకందిపప్పు అయితే యాడ్ చేశారు. ఇవైతే నేనేమి చెయ్యను, మమ్మీ చేసిస్తారు, వాడికి నేను పెడతాను అంతే. ఇందులో జీలకర్ర అండ్ వామ్ కూడా వేసుకుని రోస్ట్ చేసుకున్నాము. రోస్ట్ అయిన తర్వాత ఇందులో గాను నూనె వేశారు. ఇప్పుడు మన వెజిటేబుల్స్ ఏమైతే ఉన్నాయో అన్నీ ఇందులో యాడ్ చేస్తున్నారన్నమాట. బీట్రూట్, క్యారెట్, స్వీట్ కార్న్, బ్రోకలీ, స్వీట్ పొటాటో, తోటకూర, ఇవన్నీ కలిపి ఇందులో యాడ్ చేసేసారు. ఇది 2 to 3 minutes ఆయిల్లో కొంచెం అలాగా రోస్ట్ అవ్వాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం రైస్ యాడ్ చేసుకుంటున్నాము. యాక్చువల్లీ రా రైసే యాడ్ చేస్తాము. ఇవాళ వంట కొంచెం తొందరగా అయిపోయింది, సో అందుకని కుక్డ్ రైస్ అయితే యాడ్ చేశారు. ఇప్పుడు దీనికి సరిపడ్డ వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా చాలా దగ్గరికి బాయిల్ అయిపోవాలి. బేబీస్కి ఫుడ్ ఎలా పెడతామో తెలుసు కదా. అండ్ ఇన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాం కాబట్టి రైస్ చాలా తక్కువ క్వాంటిటీ వేసుకున్నాము. వెజిటేబుల్స్ ఆర్ మోర్ న్యూట్రిషియస్ దాన్ రైస్ కదా, సో అందుకే రైస్ చాలా తక్కువ తీసుకున్నాము. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదండి. లాస్ట్లో గీ కూడా యాడ్ చేసుకున్నాము. మా వాడు గీతో ఇష్టంగానే తింటాడు. అండ్ మోస్ట్లీ ఇది వీక్లీ 3 times అయితే పెడతాము, ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ మిక్స్ అయి ఉంటాయి కదా. అండ్ మీ పిల్లలకి టీతింగ్ స్టార్ట్ అయిపోయి ఉంటే జస్ట్ మ్యాష్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా రాకపోయి ఉంటే మిక్సీలో ఫైన్గా స్మూత్ పేస్ట్ చేసి పెట్టండి. ఇఫ్ ఎనీ సజెషన్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.